వాళ్ళు ఉన్నా కానీ పెద్ద బట్టి వెయిటింగ్ హాల్ ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళి మీది ఒకటైతే ఓపెన్ చేశారు. సో నేనున్న సిచ్యువేషన్లో అప్పుడు నాకైన ఇన్సిడెంట్లో ఇదే ఇప్పుడు అదే ప్లేస్లో నేను ఈ వంతెన కట్టేసినారు. ఇది మిడిల్లో ఉన్న మెయిన్ వంతెన అనుకుంటా. వన్ సైడ్ అయితే మెట్లు ఉన్నాయి. సో సిటీ లెక్కలు అంటే తప్పుగా కాదు, సిటీలో అయితే ఏమైనా కానీ సరే పట్టించుకోరనే విషయం అయితే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆ రోజు. అండ్ ఇది మెయిన్ వంతెన చాలా వెడల్పు చాలా పొడవుతుంది. కాదు దీనికి ఒకటే సైడు మెట్టు ఇచ్చారు, ఒక సైడ్ ఏమో లిఫ్ట్ ఉన్నది. అంటే మన ఎక్సలేటర్ అంటారు నుంచి పర్రని పోయేది, అది లేదనమాట. ఫస్ట్ ప్లాట్ఫారం ప్రతి గేట్ దగ్గర ఇక్కడ కూడా సేమ్ మన బోర్డు ఏ ట్రైన్ ఎప్పుడు అంటే ట్రైన్ వచ్చి ఏ ట్రైన్ ఉందనేది చెప్పి చిన్న చిన్న ఎలక్ట్రికల్ బోర్డులు ఉన్నాయి. ప్లాట్ఫారం 1, 2 అని సో పబ్లిక్ అయితే బాగానే కూర్చున్నారు. సేమ్ ఒకవైపు లిఫ్ట్, ఒకవైపు నడిచే మెట్లు. అంటే మెయిన్ గేట్కి అయితే ఎక్సలేటర్ ఇవ్వలేదు, లిఫ్ట్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ 1, 2, 3 ప్లాట్ఫారం కదా లిఫ్ట్ ఉన్నది. ఇది 4, 5. కానీ నాకు అర్థమైన విషయం ఒక ఆర్పీ కూడా లేడు, అంటే ఒక పోలీసులు కూడా లేరనమాట. కూలీలు కూడా ఉన్నారు, రెడ్ సింబల్ పోతారు కదా కూలీ వాళ్ళు అనమాట, రైల్వే కూలీలు. లిఫ్ట్ అన్ని చోట్ల లిఫ్ట్ ఇచ్చినారు. ఆ చివరి నుండి దాంట్లో మాత్రం ఎక్సలేటర్ను ఇచ్చినారు. అంటే లిఫ్ట్ కూడా ఉంది అక్కడ కూడా, మెట్లు ఇచ్చిన నార్మల్ నడిచేదానికి ఎక్సలేటర్ ఉన్నది. కొన్ని చోట్ల మామూలు మెట్లు ఎక్సలేటర్ లిఫ్ట్ ఉన్నది. ఇక్కడైతే మెట్లు లిఫ్ట్ మెయిన్ గేట్కి. మల్టీపర్పస్ స్టాల్ అంట, మన మధ్యలో పెట్టేసి ఉన్నారు, కొన్ని డివైడ్ చేస్తారు కావచ్చు. సో సిటీలో చాలామంది హిందీ తెలిసినా మాట్లాడరు, అంటే తెలుగు తెలిసినా మాట్లాడరు, హిందీలో మాట్లాడతారు. అంటే నాకు సరిగ్గా హిందీ రాదు. అటువైపు జాలీలు ఎక్కువ ఉంది, ఇటువైపు మొత్తం క్లోజ్ చేసేసారు ప్లాస్టిక్ లాంటి షీట్ తోటి. అంటే కింద రైల్వే వెళ్తాయి కదా తీగల మీద, మరి ఇటు ఎందుకు క్లోజ్ చేశారు, అటు ఎందుకు క్లోజ్ చేయలేదు. అంటే నాకు తెలిసి మ్యాక్సిమం అంతా ఇది చేస్తారు కావచ్చు. ఇక్కడ గాలి లోపల రావట్లేదు, కొంచెం ఎక్కువ పూసలు అయితే ఉన్నది. బయటకి ఎగ్జిట్ మొత్తం 9 ప్లాట్ఫారంలా, ఇక్కడైతే 9 ప్లాట్ఫారంలు ఉన్నాయి. 9 తర్వాత అయితే రైల్వే టైం 4:15. ప్రజెంట్ కూడా ఒక్క ఆర్పిఎఫ్ అవ్వాలి నాకైతే. ఓకే, అంటే మొత్తం 9 ప్లాట్ఫారంలు ఉన్నాయి. 1 to 9 ఇక్కడ రాసి ఉన్నారు ప్లాట్ఫారమ్స్ మొత్తం. 1 to 9. సికింద్రాబాద్లో ఎక్కువ అనుకుంటా, 9 కంటే ఎక్కువనే కలిసి పాతవి. అంత ఎగ్జాక్ట్ గుర్తుగా అదే ఎక్కువ. ఇంకా పొడుగు కూడా బాగానే ఉంటుంది, మొత్తం అంతలో అవన్నీ బందోబస్తు ఉంటాయి. సో ఇక్కడ ఇట్లా ఉన్నది, లోపల చాలా పనులు అయితే అవ్వాల్సి ఉన్నాయి. పబ్లిక్ రూమ్ అయితే ఫస్ట్ ప్లాట్ఫారంకి వెళ్ళి ఒకటే ఉంది, వెయిటింగ్ హాల్. మరి దీన్ని హైలైట్ చేసినారు. ఇక్కడ ఉన్న రియాలిటీ చెప్తున్నా, మళ్ళీ దీన్ని తప్పుగా దగ్గర అర్థం చేసుకోకండి, మళ్ళీ మీరు తప్పుగా అనుకుని మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, చర్లపల్లి రైల్వే స్టేషన్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్ ఇచ్చారు. కార్ పార్కింగ్, 2 వీలర్స్ పార్కింగ్, బస్ బి అంట, అంటే బస్ స్టాప్ అనుకుంటా. 4ది ఆర్పిఎఫ్ ఆఫీస్ అని చెప్పేసి 2 వేసుకున్నాడుగా. ఇక్కడ ఎటు ఉందంట, మరి ఎటు ఉందో చూద్దాం కూడా ఒకసారి కుదిరితే. అండ్ ఇక్కడ రిజర్వ్ లాంచ్ అని, ఎక్సలేటర్ అని, ఎగ్జిక్యూటివ్ లాంచ్ అంట, ప్రీపెయిడ్ ఫుడ్ ప్లాజా, బయటకు దారి, లిఫ్ట్, ఆటో బే, వేచి ఉండు గది. సో ఇందులో వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. అండ్ పేమెంట్ సంబంధించిన అయితే 3-4 ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ చూడవచ్చు ప్రీపెయిడ్ అని, ఎగ్జిక్యూటివ్ అని, రిజర్వ్ లాంచ్ అని 3 డబ్బులు కట్టి ఉండేవి. ఫుడ్ ప్లాజా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటో ఉంటుంది కదా, ఆటో వాళ్ళకి సపరేట్గా ఇటువైపు వెళ్ళాలండి అని చెప్పేసి ఇచ్చినారు. బస్ వైపు ఇటువైపు, ఆటోకి అయితే ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి డిఫరెంట్స్గా సపరేట్ చేసి చూపించినారు. సపరేట్ పార్కింగ్ లెక్క అనమాట, ఎవరికి వాళ్ళ సపరేట్గా అని చెప్పేసి. ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే రాసి ఉన్నది. ఇది 9th ప్లాట్ఫారంకి వెళ్ళనమాట. సో ఇంకా లిఫ్ట్ ఉంది, మరి ఇంకా కిందకి వెళ్ళే దారి ఉంది అనుకుంటా. సో ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉంది, నో ఎంట్రీ అంట. మరి అది దేనికి అంటే ఇవన్నీ మన డబ్బులు కట్టి ఉండేటి. స్టేషన్ మేనేజరు, మన 9th ప్లాట్ఫారంకి వెళ్ళి స్టేషన్ మేనేజర్ రూమ్ ఉంది.
ఇక్కడ మెట్లకు దారి అంట. అది ఎందుకు అర్థం కాదంటే నాకు తెలిసి ఇదే అనుకోండి ఇడుబోవాలో. ఎగ్జిక్యూటివ్ లాంచ్ అని అవి డబ్బులు ఇచ్చేది, స్టేషన్ మాస్టర్ రూము, అవన్నీ ఇక డబ్బులు కట్టి ఉండేవి వెయిటింగ్ హాల్స్ అని చెప్పవచ్చు సింపుల్ చెప్పాలంటే. ఓకే, పైన ఫుడ్ ప్లాజా అంటే ఫుడ్ కోర్ట్ అవన్నీ పైన ఉన్నాయి, ఇలా వెళ్ళొచ్చు. పైన ఇంకుందనమాట ఫ్లోర్ లెక్క. అంటే ఇవన్నీ ఫస్ట్ ప్లాట్ఫారంలో దీంట్లో ఉన్న దాంట్లో కనీసం పావంతు కూడా అయితే లేదు. అంటే ఏమంటారు కించపరచడానికి అయితే కాదు కానీ రియాలిటీ చెప్తున్నా. మరి పైకి వెళ్ళొచ్చు లేదు టైంకి, కానీ వెళ్ళి చూద్దాం. హాయ్ బేబీ, నువ్వు ఉన్నావా మంచిగా? నాకు ఓకే. సో ఎక్సలేటర్ పైకి ఎక్కలేని వాళ్ళకి సర్రని ఎక్కొచ్చు, ఇక నడిచే అవకాశం ఉండదు. సో ఇది 9th ప్లాట్ఫామ్కి వెళ్ళి ఉన్నది. ప్రజెంట్ ఇలా ఉంది. ఓకే, ఇది కూడా వెయిటింగ్ హాల్స్, ఫుడ్ ప్లాజా అని చెప్పేసి వీడి గురించి ఉంది. ఇంకా పైన ఉంది, మరి ఇంకా పైన డార్క్ ఉంది, మరి అది మనం వెళ్ళేది కాదనుకుంటా. ఫుడ్ ప్లాజా IRCTC వాళ్ళకి సంబంధించింది. ఓకే, టాయిలెట్స్ ముందు అలా సందులోకి ఇచ్చారయ్యా. జెంట్స్ టాయిలెట్, లేడీస్ టాయిలెట్ అంట. లాకేసి ఉంది, అంటే ఇది ఓన్లీ డబ్బులు కట్టి ఉంటారు కదా వాళ్ళ కోసమే అనుకుంటా. డేనే ఓపెన్ చేస్తారు కావచ్చు. లేడీస్ టాయిలెట్ సేమ్ లాకేసి ఉంది. అండ్ ఇటు సంథింగ్ ఏదో ఉంది, ఏదో రూమ్ లేడీస్ సంబంధించింది కావచ్చు. అటు వెళ్ళొద్దు మనం. 9th ప్లాట్ఫామ్కి వెళ్ళి దరిద్రం ఏంటంటే వాష్రూమ్స్ అని ఇక్కడ ఫుడ్ కోర్టు, ఫుడ్ ప్లాజా పెట్టారు కదా, ఇక్కడ టాయిలెట్ బోర్డు ఏమి పెడితే బాగుండు. టాయిలెట్ బోర్డు అని లేదు, క్లోజ్ ఉంది ప్రజెంట్. అంటే సందులో వెతుక్కోవాలి కావచ్చు, ఏముందో అర్థం కావట్లేడు. ఇక్కడ లాకేసి ఉన్నది ఏదో మరి. పైన లైటింగ్ లేదు, అంటే పైన ఇంకా వైరింగ్ అవుపడుతుంది. అంటే ఇంకా పని అయితే అవుతుంది కావచ్చు. పైన కన్స్ట్రక్షన్, పైన పని మొత్తం అయినాక పైన ఇంకా పొడవు పైన ఫ్లోర్లు పెంచుతారు కావచ్చు, బిల్డింగ్లు పెంచినట్టు. సో ఇక రైట్ పైన ఏం లేవు కాబట్టి పైకి పోవడం ఎందుకు రిస్క్ అనవసరంగా, చెప్పలేము కదా. ఇది మన ఊరు కాదు, మన ఏరియా కాదు కాబట్టి దేనికొని రిస్క్ అయితే చెయ్యొద్దు. సో ఉన్నంతలోనే చూపిస్తున్నా. కనీసం ఇక్కడ గట్టి మొత్తుకుంటే ఒక RPF వచ్చే రేంజ్లో కూడా ఉన్నట్టు నాకైతే అవపడతలేరు. కాబట్టి ఇది ఒకటి ఉంది. ఈ టెర్మినల్ లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉందన్నమాట. ఇవి ప్రీపెయిడ్ డబ్బులు ఇచ్చేవి పబ్లిక్ టాయిలెట్స్ అని. కానీ పబ్లిక్ టాయిలెట్స్ అనేది ఓన్లీ పెయిడ్కా సింగిల్కా అనేది తెలియదు. అండ్ లెఫ్ట్ సైడ్ అంటే 9th ప్లాట్ఫామ్ నుంచి లోపలికి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో చూపిస్తా. ఇవి ఓన్లీ పైకి ఎక్కేదానికి అనుకుంటా, కానీ పైకి ఎక్కేదానికి ఎక్సిలేటర్ ఇచ్చింది, కానీ మరి కిందకి వెళ్ళడానికి ఎట్లా? ఇక్కడ ఇంకా ఇది ఆన్ కాలేదు. ఇది ఓన్లీ డేనే పని చేస్తాను. నేను కూడా ఎప్పటి నుంచి చూడాలనుకున్నా. సో ఇవాళ చూస్తున్నాను అనమాట. టీచరు ఫోటో తీసుకునే దానికి సెల్ఫీ స్పాట్ అనుకుంటా. యా 9th ప్లాట్ఫామ్కి వెళ్తే హెల్ప్ డెస్క్ అని ఒకటి ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు కావచ్చు నా డౌట్లు ఉన్నా చెప్పేదానికి. ఈ లిఫ్ట్ అయితే మ్యాక్సిమం నడవలేని వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఏం సగంలో ఆగిపోయిందిగా, అంటే రిపేర్లు ఉంది కావచ్చు. ఇంకా లైటింగ్ మాత్రం అయినంత వరకు అయితే బాగానే పెట్టేస్తున్నది. సో ఇది లోపల, ఇది బయటికి వెళ్ళడానికి 9th నుంచి బయటికి వెళ్ళేదానికి. 1 అయితే సింపుల్గా ఉంది, ఏం లేకుండా. 9 అయితే ఇట్లా ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ జనాలు అవ్వబడతారు. కానీ CC కెమెరాస్ అయితే చాలానే ఉన్నాయి ఎక్కడికక్కడ. ఇక్కడ ఒక CC కెమెరా, ఇక్కడ ఒక CC కెమెరా. ఇక్కడ ట్రైన్లకు సంబంధించి ఏ ట్రైన్ అనేది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చినారు. లెఫ్ట్ సైడ్ టీవీలో ఇచ్చినారు వాళ్ళు. డిస్ప్లే ఎలక్ట్రికల్ డిస్ప్లే అంటారు కదా, చెర్లపల్లి ఎక్స్ప్రెస్ ఇవన్నీ. లేదంటే అదే సేమ్ రైట్ సైడ్ అయితే లేదు. ఇది ఫుడ్ కోర్ట్ అంట. అంటే మనం లోపల వెళ్ళొచ్చా ఏంటి? ఒక బాత్రూంలో ఉంది. ఇక్కడ సిమ్ అనేది పెట్టింది. మరి కరెంట్ సాకెట్స్, కరెంట్ వస్తుంది రాట్లో చూడాలి. సో హ్యాండ్ వాష్, ఫుడ్ కోర్ట్లో తిన్నాక హ్యాండ్ వాష్ బాగానే ఉంది నీట్గా. ఓకే, నీళ్ళైతే వస్తుందని అంటే నాకు తెలిసి ఇంక ఇది కంప్లీట్ కాదని చాలా టైం పట్టింది కావచ్చు. కొంచెం నీట్గా ఉంచండి, పబ్లిక్ అయినా మన నీట్నెస్ మనం ఉంచుకోవాలి కదా. సో లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంది, అంటే ఇది ఓపెన్ అయిందా? యా, రైల్వే స్టేషన్. పద్మజ ఖమ్మం ఎంటర్ప్రినర్స్ అంట. స్లీపింగ్ ఫుడ్ హోటల్ అంటే వీళ్ళది కావచ్చు.
అండ్ ఇక్కడ జనరల్ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. సో ఈ స్లీపింగ్లో మనం డబ్బులు ఇచ్చి ఉండే దాంట్లో మెయిన్ చేయాల్సినవి స్మోకింగ్ చేయొద్దు, మన లోపల ఫుడ్ కూడా తినొద్దంట. మనకి వెయిటింగ్ రూమ్లో ఇస్తారు కదా, డబ్బులు కట్టిపోతాం కదా వెయిటింగ్ హాల్లో, గట్టిగా మొత్తుకోవద్దు. ఫోన్స్ అంటే ఉంచవచ్చు, ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళ నెంబర్ తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. చెత్త ఏమైనా వేయాల్సి వస్తే డస్ట్బిన్ వేయాలంట, వాటి ఉరుకోవద్దు. ఈ డబ్బులు 2 గంటలకు అయితే 200, 6 గంటలకు అయితే 400, అంటే ఇట్లా బిజినెస్ టిప్తో ఒక 200, 500 పెంచుకుంటూ వచ్చినారు. సో అటువైపు లేదని ఇటువైపు పైకి వెళ్ళే దారి ఉంది, చూద్దాం. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనుషులు కూడా ఉన్నారు వాళ్ళకి సంబంధించి రూమ్కి. రైట్ సైడ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటా, ఏం లేవు. లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా ఉంది. మనం లోపల రానేరు కాబట్టి 200 ఇచ్చి లోపల పోయేంత ఏముండదు. సో పై ఫ్లోర్కి కన్స్ట్రక్షన్లో ఉంది, మరి ఇక్కడ ఏం కడతారో చూడాలి. ఇది పైన టాపిక్గా చర్లపల్లి రైల్వే స్టేషన్, అన్నిటికంటే పైన టాప్ ఇదే. మరి ఒక సీసీ కెమెరా కూడా లేదు ఎంట్రన్స్ దగ్గర కూడా. కన్స్ట్రక్షన్ అయితే ఉంది. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంది, చూడవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్, అది ఫస్ట్ ఫ్లోరు. ఫుడ్ కోర్టు, మన డబ్బులు ఇచ్చి ఉండేటివి అన్నీ ఇటు ఉన్నాయి. మనం మంత్రం మీద వచ్చినాక డైరెక్ట్ ఇటుకి వెళ్ళి రావచ్చు. సో అక్కడ సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరాస్ అయితే మ్యాక్సిమం చోట్ల ఉన్నాయి, మ్యాక్సిమం ఏదైనా కవర్ చేస్తుంది. సో పైన దీనికి సంబంధించి మెయింటెనెన్స్ అనుకుంటా అంతా. జనాలైతే ఎవరు లేనప్పుడు అది రావద్దు. ఇక్కడ వాటర్ ఉంది, అంటే లాస్ట్ ఫ్లోర్ ప్రజెంట్ ఓన్లీ మెయింటెనెన్స్కి, వాటర్ సప్లై దీనికి అనుకుంటా. సో ఇక అంతకుమించి లోపల పోవడం మనకు కూడా మంచిది కాదు, లేనిపోయి రిస్క్ ఎందుకు. కానీ ఇది లాస్ట్ టాప్, ఇక రూఫ్ పైన అవపడతాయి కదా, షెడ్ లెక్క, రేపు లెక్క అది. సో జనాలు లేనప్పుడు రావద్దు ఖచ్చితంగా చెప్పాలంటే. వీడియోస్ అయితే అసలే రావద్దు, ఎవరిని నమ్మి. సో ఇది నేను ఎక్కింది ఇప్పుడు 3rd ఫ్లోర్ అని చెప్పొచ్చు. అంటే 2nd ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్. పర్మిషన్ తీసుకున్నాం ప్రజెంట్. స్లీపింగ్ పేమెంట్ సంబంధించింది. పేమెంట్ ఇది ఇలా ఉంది. మనం అయితే వాళ్ళకి పర్మిషన్ తీసుకుని వచ్చినాము. అంటే దీనికి లాక్ ఉంటుంది అనుకుంటా, ఒక నంబర్ కొట్టాలేమో సంథింగ్. ఇక్కడ ఒక అన్న ఆల్రెడీ పడుకొని ఉన్నారు, ఫేస్బుక్. అంటే ఇది ఎలా ఉందంటే ఒక డబ్బాలా ఉంది, టాయిలెట్స్ అంట లోపల. ఏమన్నా వేడిని లోపలికి ఇచ్చేదానికి. సో ఇలా తీసుకోవచ్చు. ఇదేంటి నాకు అర్థం కాలేదు, మరి టైమింగ్స్ సంథింగ్. లోపల బెడ్, ఒక పిల్లో ఉంది, లోపల ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, ఎమర్జెన్సీ ఫైర్, ఒక సంథింగ్ అది ఉన్నది, అది నాకు కూడా తెలియదు. టీవీ అయితే లేదు. అక్కడ వాళ్ళు చెప్తారనుకుంటా, అంటే మనకి ఇచ్చిన కౌంటర్, అంటే మనకి ఇచ్చిన కౌంటర్ అని అనుకోండి. సపోజ్ డబ్బాలో ఉండే స్లీపింగ్ టైం అయిపోతే వాళ్ళు మనం దాని ప్రకారం పిలుస్తారు కావచ్చు. సో అక్కడ వినబడుతుంది మైక్లో. ఇది ఒక్కటి నాకేమో అర్థం కాలేదు, మరి అర్థం. ఇది పైన కూడా ఇలా ఉంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర, అక్కడ మొత్తం ఎలక్ట్రికల్ స్కానరు. అయితే ఈ సేమ్లో అటువైపు కూడా కొంచెం చేస్తే బాగుండు అనుకుంటాను నేను. అంటే 1st ప్లాట్ఫారంలో కొంచెం పెంచి, ఈ 9th ప్లాట్ఫారంకి వెళ్ళి అయితే ఇవి ఎక్కువ ఉన్నాయి. మన ప్రీపెయిడ్ డబ్బులు ఇచ్చి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ సేమ్ మెట్టు పైకి వెళ్తే 1st ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటే, పైన 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్. 1st ఫ్లోర్ వరకే పబ్లిక్ వెళ్ళడానికి, 2nd ఫ్లోర్ అనేది ఓన్లీ వాళ్ళ మెయింటెనెన్స్ సంబంధించింది. కానీ సో స్టేషన్ మేనేజర్ మనకి ఇష్యూస్ ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి స్టేషన్లో ప్లాట్ఫారం 1 నుంచి మెయిన్ గేట్ల అటు స్టార్ట్ చేస్తారు కదా, మరి చెర్లపల్లికి ఏమో ఇటు 9th నుంచి మెయిన్ గేట్లకి చేసినారు. సేమ్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా ఉన్నది, మొత్తం క్లియర్గా వెళ్ళి చూపిస్తుంది కూడా. జనరల్ వెయిటింగ్ హాల్, పబ్లిక్ దానికి చార్జర్స్ కూడా తక్కువ ఇచ్చారు. వెరీ గుడ్. సో ఇది ఇంకా కిందకు ఉంది, ఇది ఆర్పిఎఫ్ అయితే కింద ఉన్నారు. సో ఇక్కడ నార్మల్ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంది, ప్లస్ ఇది ఓన్లీ లేడీస్ కోసం. అంటే వెయిటింగ్ హాల్ అనేది ఎంట్రన్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంది, నార్మల్ది రైట్ సైడ్ లేదు. ఇది కూడా ఓకే, బట్ చార్జెస్ అక్కడ తక్కువ, కొన్ని ఫెసిలిటీస్ తగ్గించి ఉన్నట్టున్నది.
ఓన్లీ ఆర్పిఎఫ్ వీళ్ళకే అనుకుంటా, చూద్దాం. సో కన్స్ట్రక్షన్లో చాలా ఉంది ఇంకా. ఇక్కడ ఆర్పిఎఫ్ రిజర్వ్ అండ్ పిఐ సిస్టమ్ రూమ్ అంటే వీళ్ళకి సంబంధించిన మెయింటెనెన్స్ రూమ్ సంబంధించి అన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వేసినారు. జెంట్స్ టాయిలెట్ అంట. చూద్దాం. కాకపోతే పర్మిషన్ లేకుండా అయితే వీళ్ళ ప్లేస్కి రావద్దు. ఎప్పటికైనా సరే పర్మిషన్ తీసుకొని రావాలి. ఇది ఒక దయ్యాల కూడా సినిమాలా ఉంది నిజం చెప్పాలంటే. ఆర్పిఎఫ్ రూమ్, సిఐ రూమ్, టీటీ రూమ్, అంటే ఇది ఓన్లీ రైల్వే ఎంప్లాయీకి సంబంధించిన రూము. సో ఇది చాలు, లోపలికి వెళ్ళొద్దు మళ్ళీ. ఎందుకంటే ఇది ఒకవేళ మనం రాకూడని ఏరియా అనుకోండి, మళ్ళీ పట్టుకుంటే ఇక అంతే సంగతులు తిడతారు. ఇది కూడా కొన్నిసార్లు ఫైన్లు కూడా ఇస్తారు. పర్మిషన్ లేకుండా వాళ్ళ ప్రైవసీని వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు. కొంతమంది ఉంటారన్నమాట, కొంతమంది ఓకే అన్నట్టు ఇటు రావద్దని చెప్పేసి మంచిగా చెప్తారు. వాళ్ళు డ్యూటీ ఎక్కేటప్పుడు అథెంటిఫికేషన్. కొంతమంది కావాలని చెక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్పిఎఫ్ ఈ స్టేషన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉంటే అడిగి చూద్దాం. సో వీళ్ళు స్టేట్ పోలీసు వాళ్ళు. ఒకసారి చూద్దాం. ఎంట్రన్స్, ఎగ్జిట్ 9th